హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు మరొక నా ఎక్స్పీరియన్స్తో మీ ముందుకు వచ్చానండి. చాలామంది కస్టమర్స్ ఒక మంచి రియల్ ఎస్టేట్ కంపెనీలో ప్రోడక్ట్స్ కొంటారు కదా. కొన్న తర్వాత ఆ ఏజెంట్స్తో మీరు రెగ్యులర్ టచ్లో ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఒక 5 years తర్వాత కూడా మీరు టచ్లో ఉంటారు. ఎవ్రీ ఇయర్కి మీరు ఫోన్ చేసి సార్ ఎంత నడుస్తుంది మీరు అడుగుతుంటారు. అయినా మీరు సపోజ్ 6,000 కొన్నారనుకోండి, ఆ ఇయర్లో సమ్ అరౌండ్ ఒక 2018 అనుకుందాం. 2018లో 6,000 ఉన్నారనుకుందాము. ఎవ్రీ ఇయర్ అయినా నీకు 2,000 పెరిగింది అని చెప్పి 2024కి వచ్చేసరికి దగ్గర ఒక 16,000 18,000 లెక్క చూపిస్తారు మీకు. అంటే ఏజెంట్స్కి మీరు ఫోన్ చేస్తారు కదా, 6,000 కొన్నది జస్ట్ 5 yearsలో అది 20,000 దాకా తీసుకొస్తున్నాడు ఆయన రేటు. అంత పెరిగిందని చెప్పి మీకు చెప్తాడు అన్నమాట. మీరు ఏం చేస్తారు, ఫుల్ ఖుషి అయిపోయి అరే అవును కదా అని ఫుల్ హ్యాపీగా ఉండి లెక్కలేసుకుంటారు. ఒక 20,000 ఇంటూ 150 గజాలు ఉంది అంటే దగ్గర ఒక 30 లక్షలు వస్తుంది అని మీరు ఒక మైండ్ సెట్తో ఉంటారు. ఒక ప్లానింగ్ చేసుకుంటారు. సపోజ్ ఇల్లు కట్టాలనుకోండి మీ ఇంటి దగ్గర, ఓకే నా ప్లాట్ అమ్మితే 30 లక్షలు వస్తుంది, నేను పైన 2 ఫ్లోర్లు వేసుకోవచ్చు అని మీరు ఒక మైండ్ సెట్లో ఉంటారు. బట్ గ్రౌండ్ రియాలిటీ ఇంకో పాయింట్ లేదంటే, సరే ఇప్పుడు 20,000 అయింది కదా, ఇప్పుడు మీరు ఆ ఏజెంట్కి మీరు ఫోన్ చేసి సార్ నా ప్లాట్ అమ్మాలనుకుంటున్నాను హెల్ప్ చేయండి అని చెప్పి చెప్తారు. మీరు అడుగుతారు. ఆయన ఏం చెప్తాడు, లేదు సార్ ఇప్పుడు ఏం అమ్మకండి ట్రిపుల్ వస్తుంది అదేం చెప్పి స్కిప్ చేస్తాడు అని మెల్లమెల్ల ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. మీరు గట్టిగా అడిగేసరికి ఏమవుతుందంటే, సారీ సార్ మేము రీసేల్ చేయము, యాజ్ పర్ కంపెనీ పాలసీ రీసేల్ మాకు అలో లేదనమాట, మా సార్ వాళ్ళు ఒప్పుకోరు, మేము ఓన్లీ కంపెనీ ప్రోడక్ట్స్ అమ్మాలని చెప్పి మెల్లగా చెప్పుకొని తప్పించుకుంటారు. ఇప్పుడు ఏమైంది ఇక్కడ పాయింట్, రేటు అప్పుడు అబద్ధం చెప్పుకుంటూ ఏదో స్కిప్ చేసుకుంటూ 6,000 ఉన్న ప్లాటు 5 సంవత్సరాలు 20,000 చెప్పిండు. ప్లస్ మెల్లగా గట్టిగా అడిగేసరికి రీసేల్ చేయమని చేయనని చెప్పిండు. లాస్ట్కి ఏమవుతుంది, ఆ తిరిగి లోకల్ ఏజెన్సీకి చెప్తారు. వాడేం చెప్తాడు, 6,000 ఉన్నది 7,000కి ఇమ్మన్నా, 7,000కి ఇస్తావు 8,000కి ఇస్తావు అంటాం. అంటే గ్రౌండ్ రియాలిటీలు ఏంటంటే కంపెనీ వాళ్ళు ప్రైజెస్ పెంచుకుంటా పోతుంటారు. పాయింట్ మీకు అర్థమవుతుందా? కంపెనీ వాళ్ళు ఏం డెవలప్ కాకముందుకే ఎవ్రీ మంత్కి రేట్లు పెరుగుతున్నాయి. అట్లా ఏజెంట్ మీకు అడుగుతూ ఉంటే ఆయన రేట్లు 100, 1000, 2,000, 3,000, 5,000 అని పెంచుకుంటూ పోతాడు. మీరు ఖుషి అయిపోతూ ఉంటారు. అప్పుడు నడుస్తుంటుంది. ఎప్పుడైతే రీసేల్ చేయమని అంటారు చూస్తారా, అప్పుడు అసలు కథ బయటపడుతుంది. వాళ్ళు చేయనంటారు, స్కిప్ అయిపోతారు. మీరు గ్రౌండ్ రియాలిటీ కూడా చాలా లోకల్ ఏజెంట్స్కి అడిగితే వాళ్ళు 6,000 కొన్నది 7,000కి ఇవ్వరా 8,000కి ఇస్తారని అడుగుతారు. అంటే యాక్చువల్గా పాయింట్ ఏమంటున్నా అంటే, యాక్చువల్ ప్రైస్ మీకు ఒక ఏరియాలో సపోజ్ మీరు ఒక సిటీ అవుట్స్కట్స్లో ఒక ఏరియాలో కొంటారు అనుకోండి, లోకల్ వాళ్ళకి బాగా క్లియర్ నాలెడ్జ్ ఉంటుంది, అక్కడ ఎంత నడుస్తుందో క్లియర్గా చెప్పగలుగుతారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు ఏంటంటే, వాళ్ళు సపోజ్ 1 కోటి రూపాయలు పెట్టి కొనుక్కురండి ఒక ఎకరము, ఓకేనా, వాళ్ళ బిజినెస్ చేస్తారు. వాళ్ళు 2 కోట్లకి వాళ్ళ ప్రాఫిట్ లేకుండా వాడు దందా చేయడు, ఓకేనా. 2 కోట్లు వాడు పెట్టుకొని మార్జిన్ పెట్టుకొని అమ్ముతాడు. ఇంకోటి ఏంది, ఇలా కమిషన్ ఇవ్వాలి, రోడ్లు డ్రైనేజీ పర్మిషన్ తీసుకోవాలి. ఆ 1 కోటి రూపాయలు ఉన్నది ఏంది 2.5 కోట్లు అవుతుంది, ఓకేనా. అంటే పెట్టిన ఎక్స్ 2.5x టైం అయింది, అప్పటికే అయిపోయింది. ఒకసారి 3 times కూడా అవుతుంది. అంటే ఒక 3-4 years 5 years వచ్చే ప్రైస్ ముందే అమ్ముతున్నట్టే కదా ఇప్పుడు మీకు. అంతేనా? మీకు అర్థమవుతుంది కదా క్లారిటీగా. అది గ్రౌండ్ రియాలిటీ అనమాట. సో మీకు ప్రైస్ కరెక్ట్ తెలవాలంటే లోకల్ రియల్ ఎస్టేట్ వాళ్ళు అడిగితే కరెక్ట్ చెప్తారండి. మేము అలాంటి సర్వీస్ చేస్తాము. మీకు ఎలాంటి ప్లాట్స్ కావాలన్నా అమ్మాలన్నా మాకు చెప్పండి, మీకు ప్రాపర్ వేగా మేము గైడ్ చేస్తాము, ఓకేనా ఫ్రెండ్స్. మీకు ప్లాట్స్ కావాలా, ల్యాండ్స్ కావాలా, గుంటాస్ కావాలా, ఏం కావాలన్నా మాకు చెప్పండి, మేము సర్వీస్ చేస్తాం. మేము ఓన్లీ చార్మినార్ ఎక్కువ చేస్తామండి, ఓకేనా. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మీకు ప్లాట్ క్లీన్ చేపియాలి, కడీలు పెట్టియాలి, ఏది ఏ సెక్యూరిటీ ప్లాట్ చూసుకుంటూ ఉండాలి అన్న కూడా మేము సర్వీస్ చేస్తామన్నమాట. మా నెంబర్ సేవ్ చేసుకుని, నా పేరు రఘు అండి, షాద్నగర్ లోకలే మాది. నాకు రియల్ ఎస్టేట్లో 8 years ఎక్స్పీరియన్స్ ఉంది. స్టిల్ కంటిన్యూ మా ఫ్యామిలీస్ అందరూ ఇదే ఫీల్డ్లో ఉన్నారన్నమాట. నేను మా చుట్టాలందరూ మేము గ్రూప్ ఆఫ్ సమ్ 10 people అండి. మేము ఏదైనా కలిసి చేసుకుంటాం అనమాట. ఎవరన్నా మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మాకు చెప్పండి, సెల్లింగ్ బయ్యింగ్ ఏదైనా కావచ్చు, ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గుడ్ డే.